అష్టాదశ శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠం శ్రీ భ్రవరాంబిక అమ్మవారి. ఇప్పుడు ఆ అమ్మవారి విశిష్టత తెలుసుకుందాం. ఇందుకీ ఈ ఆలయం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఉంది. ఇక్కడ సఖీదేవి ఖండిత శరీర భాగాలలో మెడ భాగం పడినట్టుగా చెప్తారు. శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఉండడం చేత ఇక్కడ భ్రవరాంబికాదేవి మరియు మల్లికార్జున స్వామి సమేత కొలువైన ఇంతటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ పునర్జన్మ ఉండదని ప్రతీది. ఇక్కడ స్థల పురాణ విషయానికి వస్తే అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకి ఘోర తపస్సు చేసి బ్రహ్మవరాన్ని పొందుతాడు. ఎలాంటి అస్త్ర శస్త్రాలతోనూ మరియు 2 కాళ్ళ జీవులతో గాని 4 కాళ్ళ జీవులతో గాని మరణం లేకుండా వరం పొందిన అరుణాసురుడు ప్రజలకు మునులకు దేవతలకు కంటకుడుగా తయారయ్యాడట. అప్పుడు సతీ శక్తి బ్రహ్మరూపంలో అవతరించి అరుణాసుని సంహరించిందట. ఇక రాక్షస సంహారం అనంతరం అమ్మవారు భ్రమరాంబికగా ఈ క్షేత్రంలో మల్లికార్జున స్వామి వెనక భాగంలో కొలువై ఉందని స్థల పురాణం. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి భ్రవరాంబిక అష్టకాన్ని రచించారట. జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిసి ఉన్న ఈ శ్రీశైల క్షేత్రం మహాపుణ్యక్షేత్రం.